విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని, ఎవరిది అభివృద్ధో ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసునని అన్నారు. బూటకపు ప్రసంగాలు కాదని, దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదని, ఏ ఊరికెళ్లినా వైసీపీ పాలనలోని 5 ఏళ్లు విధ్వంసం కనిపిస్తోందని, వందల కోట్ల ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్లో కూడా ఏమీ లేక మెగా డిఎస్సి జరుపుతానని చెప్పి ఏదో ఖాళీగా ఉండే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒక క్లారిటీ, ఈ మహానుభావుడు ఉద్యోగాలు ఇవ్వలేడు, డిఎస్సి జరపలేడు. దానికి కారణం వీడు తీసుకున్న అప్పుల్లో అగ్రిమెంట్లు ఉన్నాయి. ఎక్కడా కూడా ఉద్యోగాలు పెరగడానికి లేదు, ఉద్యోగస్తులు తీయడానికి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి లేదు. ఈ ప్రభుత్వం ఆ షరతులు ఒప్పుకుంటేనే వరల్డ్ బ్యాంక్ కానీ లోకల్ బ్యాంకులు ఏదైతే స్టేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా అప్పులు ఇచ్చాయి. నీ అప్పుల కోసం ఈ యువతను పూర్తిగా తాకట్టు పెట్టావు. మీ ద్వారా యువతకు ఒకటే చెప్తానన్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉండే యువత అందరూ ఈ జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ నాయకుల్ని ఎక్కడికి వెళ్ళినా నిలబెట్టాల్సిన బాధ్యత యువతకు ఉంది. పూర్తిగా మోసం చేశాడు యువతని. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువతకి ఎరేసి మోసం చేశాడు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, వాడు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి షరతులతో కూడుకున్న బ్యాంక్ అగ్రిమెంట్స్ మీద వీడు సంతకం పెట్టి ప్రభుత్వ ఆశతో పాటు మన యువత భవిష్యత్తును కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు. దయచేసి యువత అది అర్థం చేసుకోవాల్సిందా కోరుకుంటూ, చూస్తూ ఉన్నాం 2-3 రోజుల క్రితం